మన భారతదేశంలో ఉమెన్ని పొలిటికల్లో చాలా వరకు ఎన్నో స్ట్రగుల్స్, అంటే నార్మల్గా లేడీస్ అంటే ఏ దేశంలో అయినా సరే చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్తారు. అందులోకి పొలిటికల్గా మీరంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఓకే, కానీ మిగతా వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు అంటే పొలిటికల్గా రావడానికి? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అయినా అందరితో బాధగా ఎదుర్కోవాల్సిందే అమ్మా. బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా నాకేమి స్మూత్ ట్రావెల్ ఏం లేదు పాలిటిక్స్లో. అన్నీ ఏమంటారు, రాళ్లల్లో నడిచిన ముళ్ళల్లో నడిచిన అన్ని రకాలుగా అన్నిటిని ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగిన నేను. కంప్లీట్ డెడికేటెడ్గా కమిట్మెంట్తో పట్టుదలతో పనిచేసిన. ఎంతోమంది డీకే అరుణను రాజకీయాలు లేకుండా చేయాలి అనే ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఆ కుట్రలన్నిటికి కూడా సమాధానం ప్రజల లోపల నేను ఒక అభిమానాన్ని సంపాదించుకున్నా, ప్రజల లోపల ఒక విశ్వాసాన్ని సంపాదించుకున్నా. ప్రజలందరూ కూడా డీకే అరుణ అంటే ఒక నమ్మకం, డీకే అరుణ అంటే ఒక విశ్వాసం. డీకే అరుణ దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆమె ఆదరిస్తుంది, ఆమె పోయిన వారికి కాదనకుండా తన చేతనైనా రకంగా సహాయపడుతుంది అనేటటువంటి ఒక విశ్వాసాన్ని డీకే అరుణ ఈరోజు సంపాదించుకున్నది. కాబట్టే ఈరోజు ఎంతోమంది ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టాలని చూసినా, ఎన్ని రకాల నా యొక్క ఎదుగుదలను రాజకీయాల్లో అడ్డుకోవాలని చూసినా, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతోన, వారు నాకు ఇచ్చినటువంటి శక్తితోన పోరాటం చేస్తూనే ఉన్నా. ఈ పోరాటంలో ప్రజల మద్దతుతోనే నేను పోరాటం చేస్తున్నా, వాళ్ళందరి ప్రజల యొక్క సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగిన. అయితే మొత్తంగా అంటే నార్మల్గా ఒక ఉమెన్ పొలిటికల్ ఎంట్రీ అంటే చాలామంది చాలా వరకు ఆడది ఏం చేస్తుంది పొలిటికల్గా ఎందుకు అని ఫ్యామిలీలో కూడా కొంతమంది అంటారు. అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా అంటే ఇంట్లో వరకు, అంటే ఫాదర్కి చెప్పినప్పుడు కానీ పొలిటికల్గా ఎంట్రీ ఇంత సుదీర్ఘ రాజకీయాల్లో అలాంటిది ఏమైనా ఎదురు దెబ్బ తిన్నారా అంటే ఎవరైనా అనడం? అంటే మామూలుగా జనరల్గా ఉంటుంది, ఒక విమెన్ ఈమె జెంట్స్ లాగా పని చేస్తుందా. నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు అందరూ అట్లనే అనుకునేవాళ్ళు. గెలిపించినారు మంచి మెజారిటీతో, నేను ఇండిపెండెంట్గా నిలబడితే నన్ను గెలిపించినారు. మొట్టమొదటిగా నేను గెలిచింది ఇండిపెండెంట్గానే ఎన్నో పోరాటాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని రకాలుగా నేను పార్టీల కోసం పనిచేసినా, ఆ రోజు నాకు టికెట్ ఇవ్వలేదు. ఇండిపెండెంట్గా పోరాటం చేస్తే ఆ పోరాటాల ఫలితంగానే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు నన్ను ఆదరించారు, ఓ విశ్వాసంతో నన్ను ఆదరించారు. సో వాళ్ళు ఆ విశ్వాసం ఏదైతే నా మీద ఉంచిండ్రో ఆ విశ్వాసాన్ని ఎప్పటికీ తరగనివ్వకూడదు అనేటటువంటి విధంగానే కమిట్మెంట్తో ప్రజల కోసం పనిచేసిన. సో అభివృద్ధి కోసం పనిచేసిన, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిన. సో ఎప్పుడు కూడా నా ఫ్యామిలీని అంతా కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నేను పనిచేసిన. మా ఫాదరు బ్రదరు ఇద్దరు నక్సలైట్ల యొక్క దాడిలో చనిపోయినప్పటికి కూడా ఎక్కడ కూడా అదరలేదు బెదరలేదు, ముందుకెళ్ళి సర్వీస్ చేసినాం. ప్రజల యొక్క పాలమూరు ప్రజలు ఈరోజు ఇంతవరకు కూడా అందరూ నన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు, ఆ యొక్క గౌరవాన్ని ఇస్తారు. అంటే బికాజ్ ఆఫ్ మై ఆ కమిట్మెంటు, ఆ యొక్క ఏమంటారు, ఆ కమిట్మెంటే కాకుండా నా డెడికేషన్ కూడా టువర్డ్స్ మై జాబ్. సో దీంతోనే ప్రజలు ఈరోజు ఆ నమ్మకాన్ని ప్రజల్లో తెచ్చుకున్నా. అంటే నాకు వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం అహర్నిశలు అభివృద్ధి కోసం పని చేసిన. కాబట్టి ఈరోజు ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఈ స్థాయికి ఎదగగలిగిన, గుర్తింపు తెచ్చుకున్నా అంటే ప్రజల యొక్క ఆధారాభిమానాలతోనే. సో పట్టుదల ఉండాలి మహిళకు, ఉంటాయి డెఫినెట్గా. మహిళలు అంటేనే చిన్న చూపు ఉంటుంది, మనకు అందరూ తెలియదు ఏ ఫీల్డ్లో అయినా. నేను ఒక పెద్ద అంటే పొలిటికల్ ఫ్యామిలీలోకి వెళ్ళి వచ్చిన, రెండు వైపుల ఫ్యామిలీ ఉంది కాబట్టి అట్లా ఏం లేదు. రెండు పక్కల ఫ్యామిలీ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా, ప్రజల సపోర్ట్ ఉన్నా ఎప్పటికీ కూడా అణచివేయాలనే చాలా మంది చూసిండ్రు, ఈమెను ఎదగనియకూడదు, తొక్కేయాలని. నార్మల్గా చాలా వరకు ఇప్పుడు ఏ స్ట్రీమ్లో చూసినా కూడా అటు డాక్టర్ కావచ్చు, లేకపోతే ఇటు ఫ్యాషన్ ఇండస్ట్రీస్, వీటిలో చాలా వరకు ఉమెన్స్ వస్తున్నారు. కానీ పొలిటికల్గా చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇప్పుడు చూసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ చూసుకున్నా కూడా అందులో ఇద్దరే మంత్రులు, మిగతా వాళ్ళందరూ పురుషులే. ఎందుకని 50% రిజర్వేషన్ ఎందుకు మనకు ఉండకూడదు? అంటే మహిళలు ఎందుకు ఎక్కువ కనిపిస్తలేదు అంటారు? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎన్నో ఏండ్ల మహిళల యొక్క కళ, చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఆ కళ ఫలించింది. 33% రిజర్వేషన్
యొక్క చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. రేపు రాబోయేటటువంటి 29లో 33% ఉమెన్ అసెంబ్లీలో ఉంటారు. 33% ఉమెన్ పార్లమెంటుకు వస్తారు. సో అసెంబ్లీకి పార్లమెంటుకు రాబోయే 29లో ఎలక్షన్లో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం రాబోతుంది. సో ఈ 5 ఇయర్స్లో ఎంతోమంది మహిళలు ప్రిపేర్ కావడానికి టైం దొరికింది. సో ఎక్కడైతే కంటెస్ట్ చేయాలనుకుంటామో, ఎక్కడైతే అనుకుంటామో వాళ్ళు ప్రజలలోకి వెళ్ళడము, ప్రజలకు అందుబాటులో ఉండడము, వాళ్ళకి సర్వీస్ చేయడము, వాళ్ళకు గుర్తింపు తెచ్చుకోవడము, రేపు విశ్వాసం కలిగించడము, మేముంటే మీకు ఇలా ఉంటుందనేటటువంటిది ఒక అవకాశం ఈరోజు చాలామంది విమెన్కి ఈ రిజర్వేషన్ అవుతుంది కాబట్టి అవకాశం దొరికింది. సో చాలా చోట్ల అణచివేసేటటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడేం కొత్త కాదు. ఎంత మనం మోడర్న్ ప్రపంచాల్లోకి వచ్చినా కూడా ఇది మేల్ డామినేషన్ అనేది మనకు అంటే మనం దాన్ని పోగొట్టడం అనేది అంత సులభం కాదు. సో మనం కూడా ఆ పట్టుదల అనేది మనం ఉండాలి. ఆ పట్టుదలతో మన సొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు ఉండాలి. సో ఆ లెవెల్స్తో ఏ ఫీల్డ్ అయినా పొలిటికల్ కావచ్చు, లేదా మీ జర్నలిస్ట్లే కావచ్చు, లేదా పోలీసే కావచ్చు, లేదా ఇంకే రంగమైనా కావచ్చు, ఏ రంగంలోకి వెళ్ళినా మహిళకు పట్టుదల ఉండి సాధిస్తాననేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మటు ఖచ్చితంగా ఉంటేనే మనం సాధించగలుగుతాం. ఎవరైనా మనల్ని డిమారలైజ్ చేయడానికి ఎన్నో అంటుంటారు. డిమారలైజ్ చేయడానికి ఏదో రకంగా ఇబ్బందులు పెడుతుంటారు. అనేక రకాలుగా మహిళలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.